Audio Jungle. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు పాము కానీ ఎదురొచ్చినా, అలాగే పాము కనిపించినా అది మంచి సూచకమా చెడు సూచకమా దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు పక్క నుంచి కానీ పాము వెళ్ళినట్లయితే అది మంచి శుభ సూచకం. ఆ పాము అలాగా పక్క నుంచి కానీ అలాగే దూరం నుంచి కానీ పాము వెళ్ళినట్టు కనిపిస్తే అది చాలా మంచి సూచకం. కానీ పాము ఎప్పుడైనా సరే ఎదురుగా ఇలాగా పడగ విప్పి కానీ కనిపిస్తే అది మాత్రం చెడు సూచకం. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి అర్చన చేయించుకుని అప్పుడు ఆ పని మీద వెళ్ళాలి. ఎప్పుడైతే మనకి పాము ఆ విధంగా కనిపించిందో అది మనకి ఏదో జరగబోతుంది అనేసి సూచకం. పాము పక్క నుంచి కానీ దూరం నుంచి కానీ వెళ్ళినట్టు మనకి కనిపిస్తే ఆ శివుని అనుగ్రహం మనతో ఉన్నట్టు, కాబట్టి ఆ పని మనకి బాగా జరుగుతుంది అని. కానీ పాము ఎప్పుడైనా సరే ముందుకొచ్చి ఇలాగా పడగ విప్పి చూస్తే మాత్రం ప్రాణహాని ఉన్నట్టు, కాబట్టి అలాగే ఎప్పుడు కూడా ముందుకి వెళ్ళకూడదు. అయితే చాలామందికి కలలో పాములు కూడా కనిపించడం జరుగుతుంది. అలాగే ఎక్కువ సార్లు కూడా కలలో పాములు కనిపించడం జరుగుతుంది. ఆ కలలో పాములు కనిపిస్తే అది శుభ సూచకమా లేకపోతే అశుభమా అంటూ చాలామంది సందేహపడిపోతూ ఉంటారు. కలలో పాము కనిపిస్తే ఏదైనా సర్పదోషం ఉందా అని కూడా అనుకుంటారు. అలాంటప్పుడు సర్పదోషం ఉన్నట్టు కాదు. కలలో పాము కానీ కనిపించి అది కాటు వేసినట్టయితే చాలా మంచిది. మీకు డబ్బు పరంగా ఏదో కలిసి వస్తుందని. కాబట్టి ఏదైనా సరే పాము కనిపించినా కలలో కనిపించినా ఆ పరమేశ్వరుడు గుడికి వెళ్ళి అర్చన చేయించుకుని పూజ చేయించుకోండి, అంతా మంచిగా జరుగుతుంది.